పాఠాలు చెప్పాల్సిన ఒక ఉపాధ్యాయుడే మీరు ఈ కులానికి చెందినవారు, మీరు ఈ మతానికి చెందినవారు, మీరు తక్కువ కులం అని బోధిస్తే ఆ యొక్క విద్యార్థుల యొక్క మనసు ఏ విధంగా గాయపడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. రీసెంట్గా పిఠాపురంలో జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైనది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే ఒక ఉన్నత స్థానంలో ఉండి పిల్లలకి పాఠాలు చెప్పాలో అటువంటి ఉపాధ్యాయుడు తన పిల్లల్ని మీరు ఈ కులానికి చెందినవారు, ఈ మతానికి చెందినవారు అని బోధించడం వల్ల ఆ పిల్లల యొక్క మనసు ఎంతో గాయపడింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా చాలామంది తక్కువ కులాల వారు, అదేవిధంగా తక్కువ క్యాస్ట్ వారు ఇప్పుడు కూడా బాధలు పడుతున్నారంటే కారణం ఏంటంటే ఇటువంటి ఉపాధ్యాయులు, ఇటువంటి రాజకీయ నాయకులు ఉండటం వల్లే మన దేశంలో ఇంకా ఇలా ఉన్నాము. మనం ఇప్పటికైనా మేలుకొని మనం అందరం ఒకటే సంతానానికి చెందిన వారం. ఎందుకంటే మనలో ఉన్నదంతా ఒకటే రక్తం, మన కళ్ళు, మన ముక్కు, మన చెవులు, మనందరమీ ఒకటే మానవ జీవితం అన్నమాట. మనలో ఎటువంటి ద్వేషం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, మనం హయ్యర్ కులంలో పుట్టినంత మాత్రాన మనం గొప్ప వాళ్ళం కాదు. ఎందుకంటే మనందరం ఒకటే సంతానం నుంచి వచ్చిన వాళ్ళం అన్నమాట. మనం ఇకనైనా తెలుసుకొని మనం మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి. ముందు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒకడు ఆపదలో ఉన్నాడంటే వాడు ఏ కులమోడైనా సరే మనం వెళ్ళి వాళ్ళకి ముందు సహాయం చేయడం నేర్చుకోవాలి. ఇటువంటి గుణం ఉన్నప్పుడే మనలో ఉన్న మానవత్వం అనేది బయటకు వస్తుంది. అంతేగాని మీరు తక్కువ కులం, మీరు ఎక్కువ కులం అదేమీ లేదనమాట. ఇక మీదనైనా ఇటువంటి చిల్లర రాజకీయాలకి దూరంగా ఉండి మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోండి.